భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్నిక నిర్వహించడం అనివార్యమైంది. దీనికి సంబంధించి అధికార ఎన్డీఏ తన తరఫున అంటే తన అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ అయితే ఈరోజు ప్రకటించింది. రాధాకృష్ణన్ తమిళనాడు మూలాలు ఉన్న వ్యక్తి. కోయంబత్తూరులో బీజేపీ తరఫున 2 సార్లు ఎంపీగా పోటీ చేశారు. అలాగే 3 సార్లు ఎంపీగా 2 సార్లు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 3 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. సో వచ్చే సంవత్సరం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్న తరుణంలో ఇది కీలకమైన ఎంపిక అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈసారి ఖచ్చితంగా తమిళనాడులో హవా చూపాలి అని భావిస్తున్న ఎన్డీఏ ఖచ్చితంగా తమిళనాడుకు చెందిన వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వడం. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఆర్ఎస్ఎస్కు సంబంధించిన మూలాలు ఉన్న వ్యక్తి రాధాకృష్ణన్. మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ ప్రచారకగా తన బాధ్యతలు నిర్వహిస్తూ పూర్తి స్థాయిలో ఆర్ఎస్ఎస్తో తన బంధం ముడిపడి ఉందని చెప్పిన వ్యక్తి. అలాగే బీజేపీతో సహా ముందుకు వెళ్ళిన వ్యక్తి. సో ఇంతటి కీలకమైన వ్యక్తిని ఇప్పుడు ఎన్డీఏ తన ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. సో దీనికి సంబంధించి ఇండియా కూటమి కూడా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరినైనా ప్రకటించబోతుందా లేకపోతే ఏకగ్రీవం కానుందా అనేది అయితే చూడాలి. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న రాధాకృష్ణన్ గారు ఉపరాష్ట్రపతిగా వెళ్తే కనుక మళ్ళీ మహారాష్ట్రకు గవర్నర్గా వేరే వ్యక్తిని నియమించాల్సి ఉంటుంది. సో ఇప్పటికే మోదీకి ఆర్ఎస్ఎస్కు కొంచెం గ్యాప్ పెరిగింది అనుకుంటున్న తరుణంలో మళ్ళీ దాన్ని ఫుల్ఫిల్ చేసే చర్యల్లో భాగంగా ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తి అయిన రాధాకృష్ణన్ గారిని, అందులోనూ తమిళనాడుకు చెందిన వ్యక్తిని ఇప్పుడు ప్రకటించడం అనేది అంటే ఆర్ఎస్ఎస్కు మోదీకి మళ్ళీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఎక్కడా కూడా ఏమీ సంబంధాలు ఎక్కడ చెడిపోలేదు అని చెప్పడం ఈ ఎంపికకు ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఇటీవల ఎర్రకోట మీద నుంచి ఆ 15 ఆగస్టు వేడుకల్లో మోదీ గారు ప్రశంసించిన సందర్భంగా కూడా ఆర్ఎస్ఎస్ను చాలా పొగిడారు. అలాగే ఆర్ఎస్ఎస్ ఈ దేశానికి చాలా అవసరం అని చెప్పారు. సో ఇంతటి కీలకమైన సమయంలో ఇప్పుడు మళ్ళీ ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తిని ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేయడం అనేది చాలా కీలకమైన విషయం. దీంతో ఆర్ఎస్ఎస్కు బీజేపీకి మళ్ళీ సన్నిహిత సంబంధాలు, దృఢమైన బంధాలు ఏర్పడతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సో అయితే దీనికి సంబంధించి ఉపరాష్ట్రపతికి సంబంధించి ఇంకా ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి పోటీ పడతాయా లేకపోతే ఏకగ్రీవం కానుందా ఈ పదవి అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే పోటీ పడితే మళ్ళీ మొత్తం అందరికీ ప్రజాప్రతినిధులందరికీ విప్ జారీ చేయాలి. అలాగే ఎప్పుడు ఎన్నిక ఉంటుంది ఏంటి అనేది నోటిఫికేషన్ అవన్నీ చూడాలి. సో ఏకగ్రీవం అయితే ఇవన్నీ అక్కర్లేదు. సో పేరు ప్రకటిస్తే సరిపోతుంది. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే వీడియోలను లైక్ చేయండి. థ్యాంక్ యూ.